ఈరోజు గుంటూరు పార్లమెంట్లోని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో 56వ డివిజన్లో ఈరోజు అందరినీ ఓటర్లందరూ కూడా కలవటం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ముస్తఫా గారు ఎంతో అభివృద్ధి చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ ప్రాంతంలో తను చేతనంత వరకు కూడా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి రేపు జరగబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఆయన కూతురైనటువంటి నూరి ఫాతిమా గారిని కూడా నిలబెట్టడం జరిగింది. ఆమె మంచి విద్యావంతురాలు. సో ఆమె రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో తన తండ్రి మరి ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆమె చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మాకైతే గట్టి నమ్మకం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నూరి ఫాతిమా గారు గెలవబోతా ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా పార్లమెంట్ సభ్యుడి దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా రాలా. కనీసం పార్లమెంట్ 2 సార్లు గెలిచి ప్రజలకి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. నేనైతే పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏదైతే కృషి చేశానో కనీసం ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత పార్లమెంట్ గుంటూరు పార్లమెంటు సభ్యుడిని నేను కనీసం చూడలేదు. నేనే చూడలేదంటే ప్రజానికం ఎక్కడ కూడా చూసిన సందర్భాలు ఎక్కడ కనబడతలా. అంటే ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో సరైన అవగాహన లేదు, ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోతుందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఇలాంటి వ్యక్తుల వల్ల ఎవరైతే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి కనీసం కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఫండ్స్, ఎంపీ ల్యాడ్స్ను కూడా వాడకుండా అభివృద్ధికి ఎక్కడా కూడా చేయూతనివ్వకుండా గుంటూరు ఖ్యాతిని మరుగున పెట్టారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది విద్యా వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే వ్యవసాయం మీద కానీ, లేకపోతే ఆరోగ్యం మీద కానీ, లేకపోతే పరిపాలన విధానంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు. అంటే అభివృద్ధి అంటే ఏదో ఒక్కరోజు అమాంతంగా రేపటికి అభివృద్ధి సాధించదు ఏ రాష్ట్రం అయినా. దానికి ఒక బలమైన పునాది వేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. చంద్రబాబు నాయుడు ఏం వేశాడో చెప్పమనండి. ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదో పగలు తీస్తాడని ప్రజలు నమ్మి అతను ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఒక రాజధాని అని చెప్పి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకున్న వ్యక్తి మరి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేశాడా లేదా? ఈ రాష్ట్ర రాజధానిని 1500 ఎకరాలు కట్టాల్సింది శివరామకృష్ణ కమిటీ రిపోర్టు ఆధారంగా 55,000 ఎకరాలు పూలింగ్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గ్రాఫిక్స్ చూపించి మోసం చేశాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాది వేశాడని అడుగుతా ఉన్నా. ఒక్కటి కూడా కనంత చంద్రబాబుకి పేరుగాంచిన ఒక్క స్కీమ్ కూడా ఈ రాష్ట్రంలో లేదు, చెప్పుకుంటానికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఒక్కొక్క పథకం ఒక్కొక్క ఆణిముత్యంగా ఈరోజు ప్రజలకి చేరువలో ఈ ప్రతి ఇంటింటికి ఇవాళ చేయూతనిస్తూ ఈ ప్రతి ఇల్లు కూడా అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. అందుకని పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కృషి యావత్ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలే. అందుకనే పేదరిక నిర్మూలన పవర్టీ డిక్లైనింగ్ రేషియో బాగా విపరీతంగా 11% నుంచి 6%కి ఆంధ్ర రాష్ట్రం తగ్గిందంటే అంత పర్సంటేజ్ అక్కడ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూడాల. అందుకని 2,76,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఎక్కడ కూడా అందించే దాంట్లో కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా చాలా పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఒక్క రాజకీయ ప్రమేయం అనేది లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడిని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేశాడని చెప్పమనండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కనీసం ఈ రాష్ట్రంలో 100కి 100 మరి పేద ప్రజలకి మంచి చేశాడని అడుగుతా ఉన్నా. ఒక్కటి కూడా చెప్పలేడు. కానీ దుష్ప్రచారం చేయడం వరకు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. దుష్ప్రచారాలు చేయడానికి పనికొస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశాడని చెప్తే ఎంత గ్రాఫిక్స్లోనో లేకపోతే మీడియాలో తనకి హైప్ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కూడా చేయలే. అందుకని మేమైతే చెబుతా ఉన్నాం, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే నిరాధారణకు గురైందో గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు గుంటూరు ఖ్యాతిని మరింతగా పూర్వ వైభవం తీసుకురావడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. మరి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజల యొక్క కష్ట నష్టాలు ఈ నియోజకవర్గంలో ఏదైతే తీసుకురావాలో, ఏదైతే ఈ నియోజక అభివృద్ధికి
పనులు చేయాలో అవన్నీ కూడా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి అవన్నీ కూడా గుర్తించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు 10 సంవత్సరాల నుంచి బడా పారిశ్రామికవేత్తలను తీసుకొస్తా ఉందో 10 సంవత్సరాలు మోసం చేశారు. ఈరోజు ఒక ఎన్ఆర్ఐ టూరిస్ట్ని తీసుకొచ్చారు. ఆయనేమో డబ్బులు ఉన్నాయని మాట్లాడతాడే తప్ప ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి తెలియదు. స్క్రిప్ట్ రైటింగ్ని చూసి చదువుతాడే తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేయాలో కూడా తెలియదు. ఆయన ఏదైతే పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించాడో అలాంటి వ్యవస్థ ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాడు. ఇదే గతంలో మీరు చూస్తుంటారు, తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యని వ్యాపారం కింద మార్చారు. ఈయన కూడా వచ్చి స్కూల్స్, యూనివర్సిటీస్, అమెరికన్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్, స్కూల్స్ పెడతానంటాడు. అంతే విద్యని వ్యాపారం కింద మార్చాలని చూస్తూ ఉన్నాడు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగు చేసి ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్యని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పెత్తందారులకి, సామాన్యులకి ఈ రాష్ట్రంలో యుద్ధం జరగబోతూ ఉంది. 2024లో తప్పకుండా ఈ పెత్తందారులను ఓడించి సామాన్యులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు కృషి చేస్తారు. తప్పకుండా ఆయన సీఎంగా మళ్ళీ కూర్చోబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.